యేసు ప్రభువే ఎందుకు దేవుడు? బైబిలే ఎందుకు? వై బైబిల్ ఓన్లీ? భగవద్గీత ఎందుకు కాదు? ఖురాన్ ఎందుకు కాదు అన్న ఆలోచన వస్తుంది. అవునా కాదు? ఆ దేవుడు క్రైస్తవ దేవుడే ఎందుకు కావాలి, ముస్లాం దేవుడు ఎందుకు కాదు అని ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు క్రైస్తవ దేవుడైనా, ఇస్లాం దేవుడైనా, యూదామత దేవుడైనా, ఎవరైనా సరే ఆయన తను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అని చూడాలి. ఆయన బయలుపరుచుకున్న దాంట్లో ఆయన సర్వజ్ఞుడా, సర్వవ్యాప, సర్వము తెలిసి అంటే సర్వము చేయగలవాడా, ఆమ్ని బినవలెంట్ అంటే అన్నిటి ఎందుకు మంచితనం గలవాడా అని చూడాలి. క్రైస్తవ దేవుడు తప్ప, క్రైస్తవ్యంలో బైబిల్లో చెప్పిన ఈ దేవుడు తప్ప ఇస్లాంలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, సర్వవ్యాపి కాదు, సర్వమును ప్రేమించేవాడు కూడా కాదు. దేర్ఫోర్ మతాన్ని పాటించద్దు, కానీ ఈ దేవుణ్ణి మాత్రం అనుసరించు, అది మంచిది. వేరే ఆప్షన్ లేదు. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్. ఈదర్ యూ యాక్సెప్ట్ దిస్ గాడ్ ఆర్ రిజెక్ట్ దిస్ గాడ్. యూ రిజెక్ట్ దిస్ గాడ్ అండ్ హీ సో లవింగ్. ఆయన ఎంత ప్రేమమయుడంటే నువ్వు రిజెక్ట్ చేసినా కానీ ఆయన పట్టించుకోండి, నో ప్రాబ్లం అంటాడు. ఎందుకు అంటే హీ బిలీవ్స్ ఇన్ ఫ్రీడమ్. ఆయన స్వేచ్ఛ యందు లేకపోతే స్వాతంత్రం యందు ఆయన విశ్వాసం ఉంచుతాడు. కాబట్టే సాతానును ఇంకా చంపలేదు, వాడికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే వాడు సాతాను గడ అలా చేస్తాడు అని తెలిసి కూడా వాడిని రోబోట్ లాగా చేయలేదు, స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ వాక్యం విని నీ మనసు కఠినపరుచుకున్నా, అయినా కానీ నేను ఈ దేవుడిని నమ్మను అని అనుకున్నా కానీ, ఈ దేవుడే నిజము అని 10 సార్లు చెప్పినా నువ్వు నమ్మకపోయినా కానీ దేవుడు నీకు స్వాతంత్రం ఇస్తాడు. ఏ స్వాతంత్రం తెలుసా? ఆయన్ను తోసిపుచ్చే స్వాతంత్రం కూడా ఇస్తాడు. ఎందుకు అంటే ఆయన సార్వభౌమాధికారంలో కావాలనుకుంటే నేలాగి 2 కొట్టి నేను పట్టుకెళ్ళచ్చు, కానీ అలా చేయడు. ఎందుకు అంటే ఆయన గుణలక్షణం అలాంటిది.